నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదరమణులకు తెలియజేయందేమనగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువశక్తి అనే పథకాన్ని రుణాల విషయం కోసం తీసుకురావడం జరిగింది. దీన్ని అప్లోడ్ చేసుకోవడం కోసం ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది. జిల్లాలో చాలామంది పేద కుటుంబాలు దీనికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఉంది. ఈ కాంపిటీషన్లో రజకులు దరఖాస్తులు చేసుకునే విషయంలో ఆలస్యం అయిద్దనే ఉద్దేశంతోనే జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా కమిటీగా రజకులకు ప్రత్యేకంగా మనం కౌంటర్ ఏర్పాటు చేసి మనమే దీన్ని అప్లోడ్ చేయించి వీళ్ళు రాజీవ్ యువశక్తి పథకంలో ముందుగా పూర్తి చేసే విధంగా తీసుకురావాలని ఆలోచన చేశాం. దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఒక వేదిక తయారు చేసేసి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాం. వాస్తవానికి మనం రాజీవ్ యువశక్తి పథకంలో లబ్ధి పొందాలంటే మనకు కావాల్సిన అంశాన్ని మీరు ఒకసారి వినాలి మిత్రమా. ఆధార్ కార్డు నెంబర్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబర్ కావాలి, పాన్ కార్డ్ నెంబర్ కావాలి, బ్యాంక్ మీ ఊర్లో ఉంటే ఏ ఊర్లో ఆ బ్యాంక్ ఉన్నదో మీకు అది తెలియజేయాలి. అదేవిధంగా మీరు ఏం చదువుకున్నారు అంటే స్టడీకి సంబంధించింది రాయాలి. అదేవిధంగా ఒక పాస్పోర్టో రాయాలి, పాస్పోర్టో తెలుసుకోవాలి. ఫోన్ నెంబర్లు 2 రాసి ఇవ్వాలి. అదేవిధంగా మీరు నివసించేది మున్సిపాలిటీ అయితే వార్డు రాయాలి. అదేవిధంగా మీరు 2 ఫోన్ నెంబర్లు రాయాలి. ఈ విధంగా తయారు చేసిన ఒక తెల్ల పేపర్ షీట్ మీద ఇవన్నీ తయారు చేసి ఒక పాస్పోర్టోని దానికి అతికిచ్చి మాకు వాట్సాప్ చేస్తే మేము చెప్పే కింద నెంబర్లు దానికి మీరు బేస్ చేసుకొని పంపిస్తే వెంటనే దాన్ని అప్లోడ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీ జిల్లా కమిటీ మండల కమిటీ సభ్యుల ద్వారా మీకు అప్లోడ్ చేసిన కాపీలు పంపిస్తాం. ఆ కాపీలని జిరాక్స్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ పరిధి అయితే ఎల్పిడిఓ ఆఫీసులకి, మున్సిపాలిటీ వాళ్ళు అయితే మున్సిపల్ కమిషనర్కి మేము ఇచ్చిన ప్రింట్లు తీసుకెళ్ళి ఇస్తే మీరు అప్లోడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కింద నెంబర్లో నా నెంబర్ వచ్చేసి 9542180167. మన ట్రెజరరు దీనికి సంబంధించిన నాగేశ్వరరావు ఉంటాడు, ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి 9866226354. ఈ నెంబర్కి కూడా వాట్సాప్ చేసిన మీకు వెంటనే అప్లోడ్ చేసి మీ ప్రింట్ మీకు సంబంధించిన నాయకుల పేర్లు చెప్తే వాళ్ళకి కాపీలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెంటనే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధిత అధికారులకు ఇస్తే మీరు రాజీవ్ యువశక్తి పథకంలో ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు అవుతారనేది మన ఉద్దేశం. ఆల్రెడీ మనం జిల్లాలో చాలామంది మన గ్రూపుల వారుగా చేశాం. వాస్తవానికి ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది. మరి ఇది కొత్తగూడెంకు సంబంధించిన ఒక సొసైటీ గ్రూప్ మొత్తం మన దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ఉన్న ప్రకారం వాళ్ళన్నీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ మండలాల గ్రూపుల వారు మనకు కొంత సమాచారం సొసైటీలకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న సమాచారంతో కొంత కార్యక్రమం మనం చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. లేని వాటి కోసం వాళ్ళని మనం ఫోన్ చేసి అడగటం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీరు మనస్ఫూర్తిగా నాకు ఎవరు సహకరించడం లేదు అనుకుంటే కూడా మీరు మాకు వాట్సాప్లో ఒక తెల్ల పేపర్ మీద ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు నెంబరు, క్యాస్ట్ నెంబరు, మీ బ్యాంకు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు బ్యాంక్ నెంబరు, బ్యాంకు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు, అదేవిధంగా మీరు ఏం చదువుకుంటే ఆ చదువుకున్న దానికి సంబంధించింది. ఈ విధంగా ఒక ఫోన్ నెంబర్లు 2 రాయాలి. 2 ఫోన్ నెంబర్లు అడుగుతుంది. ఒకటి ఒరిజినల్ నెంబరు, 2 ఆల్టర్నేట్ నెంబర్ అడుగుతుంది. దాన్ని కూడా తయారు చేసి ఆ పాస్పోర్ట్తో సహా ఇచ్చి నా నెంబర్ 9542180167 నెంబర్కి పంపించిన. అదేవిధంగా మన ట్రెజరరు నాగేశ్వరరావు ఉంటాడు, ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి 9866226354. మనం డిస్ప్లేలో కూడా ఈ ఫోన్ నెంబర్లు ఇస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాన్ని ప్రజెంటేషన్ చూసుకొని మాకు ఫోన్ కాంటాక్ట్ చేస్తే అతి తక్కువ టైంలో మన జిల్లాలో ఉన్న రజకులు అందరి అప్లోడ్ చేసి మనం వాళ్ళకి దరఖాస్తులు పెట్టించాలని మీ సేవా సెంటర్ల కంటే అతి తక్కువ రుసుముతో జిల్లా కమిటీ నిర్ణయం మేరకు మన రజకులకు ఎంత తక్కువతో చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒక కమిటీ నిర్ణయం మీద పైసలు మాట్లాడి దాన్ని ఇవ్వడం జరిగిద్దే తప్ప మీరు అర్థం చేసుకోవాలా. రజకుల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం కోసం ఈ రుణాలు పెట్టించాలా, వీళ్ళను భాగస్వాములుగా ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కావున మీరు అందరూ అర్థం చేసుకొని ఒక తెల్ల పేపర్ మీద ఇంతవరకు రాసి మేము చెప్పినవన్నీ రాసి ఒక పాస్పోర్ట్ అతికిచ్చి, పాస్పోర్ట్ లేని పక్షంలోనైనా మీరు సెల్లో ఫోటో దిగి పంపించిన అప్లోడ్ చేసి మీరు ప్రయాసపడి మీ సేవా సెంటర్లో తిరిగి రోజుల టైం వేస్ట్ చేయకుండా సంఘంగా మేము ఇక్కడ కూర్చొని మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి సహకరించి
మీరు మీ దరఖాస్తు మాకు పంపిస్తే మిమ్మల్ని అప్లోడ్ చేయించి దీంట్లో రాజీవ్ యువశక్తిలో దరఖాస్తుదారునిగా మిమ్మల్ని కొనసాగించే విధంగా మేము ఉపయోగపడేటట్టు మమ్మల్ని వాడుకోవాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న మీకు దగ్గరలో ఉన్న మన మండల కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులతో మీరు మాట్లాడి పరిచయాలు చేసుకొని దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్న క్లారిటీ తీసుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై రజిక, జై జై రజిక.